అదేవిధంగా తూర్పు దిక్కు వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఇగో ఈ విధంగానే ఉంటుంది వాళ్ళ మెట్ల ఆకారం. ఇదే విధంగా. అప్పుడు ఏమవుతుంది తూర్పాగ్నేయ పెరిగిపోయిందండి. మెట్ల మూలంగా తూర్పాగ్నేయాన్ని ఇలా పెంచుకున్నారు. సో, ఇలా వచ్చేసింది. అప్పుడు ఈ చూపులు ఇలా వచ్చేసి తూర్పాగ్నేయము వీధి పోటు లాంటిదే. ఈ చూపులు ఈ ఇంటికి పడితే ఈ ఇంటిని మైనస్ చేస్తాయి. అశుభాలు వెంటాడుతూ ఉంటాయి. మన నడికే నీచంగా మారుతూ ఉంటుంది. సరే ఇక్కడ చూడండి మరి సహజంగా ఇలా మెట్లుంటే తప్పేం కాదండి. ఈ మెట్లను తప్పు పట్టడం లేదు. మీరు చేసుకునే ఇట్లా ఎల్ షేప్ ఆకారంతో వచ్చినటువంటి మెట్లు ఇవి రాంగ్ అండి. సో, దాని మూలంగా ఆ నడక నీచంగా మారుతుంది. మన నడక మన ఇంటికి నీచంగా మారుతుంది. మరికొన్ని సందర్భాల్లో ఇక్కడ పిల్లరేస్తారు. ఎప్పుడైతే ఇక్కడ పిల్లర్ పడిందో చాలా ఇళ్లలో గమనిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. 15 పిల్లర్ ఉంటే 16 పిల్లర్‌గా ఇస్తారు. కొందరికి పిల్లర్‌తో సంబంధం లేకుండా ఇక్కడ బరువు ఆపాలి కాబట్టి పిల్లర్ ఇస్తాడు. సో, దాని మూలంగా ఆగ్నేయ దోషము ఏర్పడిపోయింది. నష్టాలు వాటిల్లుతూ ఉంటాయి.